మనకి ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే టీమిండియా పర్ఫార్మెన్స్ కొంచెం దారుణంగానే ఉంది కదా. అయితే మరి దీని గురించే కొన్ని విమర్శలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అవేంటంటే మనకి గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయినప్పటి నుంచి మన టీమిండియా టెస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం 13 మ్యాచెస్ ఆడితే కేవలం 4 మ్యాచెస్లో గెలిచింది. మరి ఇంత దారుణంగా ఫీల్ అవుతూ ఉంటే మరి హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ని ఎందుకు పెడుతున్నారు? సో అతన్ని కాకుండా మరి మన హెడ్ కోచ్గా వివిఎస్ లక్ష్మణ్ని తీసుకొస్తే చాలా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారనమాట. అయితే అంతకు ముందు చూసుకుంటే మనకి ఎన్సీఏ హెడ్ ఆఫ్ డైరెక్టర్గా మనకి రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. అయితే మరి రాహుల్ ద్రావిడ్ని తీసుకొచ్చి ఇండియన్ టీం కెప్టెన్గా పెట్టారు కదా. సో మరి ఇప్పుడు అదే ఎన్సీఏ హెడ్గా మనకి వివిఎస్ లక్ష్మణ్ ఉన్నాడు. దాంతోపాటు అండర్-19కి కోచ్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో అతను మరి టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే వివిఎస్ లక్ష్మణ్ కూడా చాలా మంచి రికార్డు ఉండి దాని తర్వాత అతను చాలా పేషెన్సీతో ఉంటాడు. మరి ఇటువైపు గౌతమ్ గంభీర్ చూసుకుంటే కొంచెం అగ్రెసివ్ మ్యాన్ కాబట్టి T20కి ఓడిఎల్కి సెట్ అవుతాడు. మరి టెస్ట్ క్రికెట్కి అతను సెట్ అవడు. ఇటువైపు కొంచెం పేషెన్సీగా ఉండే మరి మనకి వివిఎస్ లక్ష్మణ్ని తీసుకొచ్చి మరి టీమిండియా టెస్ట్ కోచ్గా అయితే పెట్టండి అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి అనమాట. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మరి బీసీఐ ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు కాబట్టి మరి దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. బీసీఐ కనుక దీని గురించి లేట్ చేసిందంటే ఖచ్చితంగా టీమిండియా పరిస్థితి అల్లకల్లోలం అయిపోయింది. సో అలా అవ్వకముందే మరి బీసీఐ రియాక్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో మరి దీని గురించి మరి బీసీఐ ఏ డెసిషన్ తీసుకునేది అనేది చూడాలి.